ఎంకిపెళ్లి సుబ్బు చావుకొచ్చిందని ఓ పాత సామెత. ఇప్పుడు ఆటో డ్రైవర్ల పరిస్థితి అలాగే ఉంది పాపం. ఆడవాళ్లకు ఫ్రీ బస్సు స్కీమ్ ఆటో వాలాలకు ఉపాధి లేకుండా చేసింది. ఈ స్కీమ్ అమలైన మొదటి నాటి నుంచి ఆటో ఎక్కే వాళ్ళే లేకుండా పోయారు. దీంతో అడ్డా మీద ఆటోకు గిరాకీ లేకుండా పోయింది పాపం. సిటీలో తిరగడానికి లేడీస్ అంతా లోకల్ బస్సులు ఎక్కేస్తున్నారు. ఇక బస్ స్టాప్ నుంచి ఇంటికి వెళ్ళడానికి ర్యాపిడో, ఓలా అంటూ బైక్ బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. మగవాళ్ళ పరిస్థితి తెలిసిందే. లోకల్ బస్సుల్లో ఎక్కి ఆ రద్దీలో నగిలిపోవడం కంటే మెట్రో రైలు బెటర్ అని ఫిక్స్ అయిపోయారు. తక్కువ దూరం ప్రయాణం చేసే వాళ్ళు ర్యాపిడో, ఓలా ప్రిఫర్ చేస్తున్నారు. మొత్తానికి ఆటో వైపు చూసే వాళ్ళే లేకుండా పోయారు. రోజుకు కనీసం 200 కూడా సంపాదన లేకుండా పోయిందంటూ ఆటో వాలాలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజైతే ఆ కోపం కట్టలు తెంచుకుంది. రోడ్లపై తిరుగుతున్న ఓలా, ర్యాపిడ్ బైక్ రైడర్లను ఆపేసి వారితో గొడవకు దిగారు. ఎదురు తిరిగితే దాడి చేయడానికి కూడా వెనుకాడటం లేదు. సిటీలోని చాలా ఏరియాలో ఈ రోజు ఉదయం నుంచి ఇదే తంతు. ఎక్కడ చూసినా ఆటో డ్రైవర్లు రోడ్లకు అడ్డంగా నిలబడి బైక్ డ్రైవర్లతోటి గొడవకు దిగుతున్నారు. పోలీసులు వారిస్తూ ఆటో డ్రైవర్లు వెనక్కి తగ్గటం లేదు. ఉపాధి పోగొట్టుకుంటున్న ఆటో డ్రైవర్ల కోసం ఏదైనా మార్గం ఆలోచిస్తామని ప్రభుత్వం గతంలో చెప్పిందే తప్ప ఇంతవరకు ఆ దిశగా ప్రయత్నాలు ఏవి చేయలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆటో డ్రైవర్లు ఆందోళన మరింత ముదిరే ప్రమాదం ఉంది. అది ఎందుకు కొట్టిందంటే ఆడోళ్ళకి మహాలక్ష్మి అనే పథకం కింద ఉచిత బస్సు పెట్టింది కదా. ఆ ఉచిత బస్సు పెట్టినందువల్ల మా ఆటో డ్రైవర్ బస్సులు రోడ్ ఎక్కినాయన్న. మాకు ఆటోలు నడవట్లేదు. కాస్త ప్రభుత్వం మా గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుందని ఓలా ఊబర్ కమిషన్లు ఎక్కువైపోయినాయి. చాలా వరకు ఆటోలో చిన్నపిల్లలు వచ్చేసింది. ఇంకోటి ఏంటిదంటే అదర్ ఐడీస్ పెట్టుకొని నడిపిస్తుంది. ఫాదర్ ఐడి పెట్టుకొని కొడుకు నడిపిస్తుంది, ఏజ్ లేదు. ఇంకోటి ఏంటిదంటే డిస్ట్రిక్ట్ వెహికల్స్ అని నేను చెప్పలేను, కానీ బయట వెహికల్స్ చాలా వరకు ఎక్కువైపోయినాయి. 2 వీలర్ మీద అది యాక్చువల్లీ అది ట్రావెల్ వెహికలే కాదు, అసలు ఓన్ వెహికల్. అది ఓన్ వెహికల్కి కూడా అసలు ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. ట్యాక్సీ ప్లేట్ ఉన్నది ట్రావెల్ వెహికల్, అది వైట్ ప్లేట్ ఉన్నదానికి మీరు ఓన్ వెహికల్కి ఎందుకు ట్రావెల్ ఇచ్చారు? మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? ఏ గవర్నమెంట్ నుంచి ఎందుకు అవన్నీ మాకు ఇబ్బందులు? ప్రతి ఒక్కడు బైక్ బుక్ చేసుకొని వెళ్ళిపోతుంటే మీరు బస్సులు ఫ్రీ పెడితే మా పరిస్థితులు ఏంటిది? మా కథ ఏంటిది? మేము కిరాయిలు కట్టుకోవాలా, ఫైనాన్స్లో కట్టుకోవాలా, పిల్లలను చూసుకోవాలా, ఏం చూసుకోవాలా? మేము అంతకుముందు గత ప్రభుత్వం ఉండా లేకపోయినా కూడా